హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వెహికల్ అయితే దోస్త్ వెహికల్ అనమాట. సో ఇది ఏంటంటే మన దగ్గర స్టిక్కరింగ్ వచ్చింది ఫ్రంట్ పోర్షన్ వరకు. సో మీరు ఒకసారి బండి మొత్తం చూడండి ఫ్రెండ్స్. బండి మొత్తం చూశాక ఒకసారి లైక్ అయితే కామెంట్ అయితే చేయండి. బండి ఎలా ఉన్నది అనేది ఒకసారి. ఫ్రంట్ పోర్షన్ వరకు అయితే మన దగ్గర స్టిక్కరింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వెహికల్. సో ఈ వెహికల్ ఎవరిదంటే ఫైనాన్షియల్కి సంబంధించింది. వాళ్ళు వెహికల్స్ కొని అమ్ముతూ ఉంటారు. సో మన దగ్గర ఎప్పుడు స్టిక్కరింగ్ చేపిస్తూ ఉంటారు. ఇలా విధంగా మీరు ఎవరైనా స్టిక్కరింగ్ చేయించాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరైనా బళ్ళు కట్టేయాలనుకుంటే అలాగే నాకు కాల్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఏమైనా ఫోటోలు సెండ్ చేయమన్నా చేస్తాము. మీరు చేయాలన్నా మోడల్ చూసుకొని నాకు చేయండి. దాని తగిన ప్రైస్ కానీ రేట్ కానీ అమౌంట్ కానీ ఓకే, దాని స్టిక్కరింగ్ అమౌంట్ కానీ వెల్డింగ్ అమౌంట్ కానీ ఏది కావాలన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఎవరైనా బళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్ సంబంధించిన బళ్ళు కొని కట్టేయాలనుకుంటే బాడీ బిల్డింగ్ ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. బండి మొత్తం చూడండి. ఇది ఏంటంటే స్టిక్కరింగ్ అయిపోయింది. సో ఇవి బండి ఏంటంటే ఏదైతే మనకి సెకండ్ సేల్ అంటే పెట్టారు. ఈ బండి వెహికల్ అనేది అమ్మడానికి ఉందన్నమాట. సో దోస్తు బండి, దీని అమౌంట్ వచ్చేసేసి 5,50,000 చెప్తున్నారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఆ వెహికల్ సంబంధించిన వాండర్ నెంబర్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, బండి మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది మరి బండి అయితే బ్యాక్ సైడ్ అయితే చాయిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ఇవన్నీ సంబంధించింది అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు వెహికల్ నెంబర్ సంబంధించి. మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే నెట్లో కూడా వీటిని సెర్చ్ చేయొచ్చు అనమాట. దీని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఏదైనా సంబంధించినవి. అలాగే మరి ఇక మనం బ్యాక్ సైడ్ అయితే తొట్టి దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ బండి వెహికల్కి సంబంధించి ఇది క్యాబిన్ వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే తుప్పు అయితే స్టార్ట్ అయింది వెహికల్కి. మీరు ఎవరైనా ఈ బండి కట్టించుకొని దీనికి మళ్ళీ రీపెయింటింగ్ చేపియాలన్నా మేము చేస్తాం ఫ్రెండ్స్. మీరు మా దగ్గర పెయింట్ కూడా అవైలబుల్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ అయితే సైడ్ అమ్మటి రేకులు ఉన్నాయి. 1 ఫీట్ ఉంటుంది రేకు, ఇంచుమించు 15 అంగుళాల దాకా ఉండొచ్చు. మీరు ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి ఫ్రెండ్స్, మన ఛానల్ చూడండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ వెహికల్ కావాలన్నా చూసుకోవచ్చు వీడియోస్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే బాడీ ఈ విధంగా ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ బంపర్ కానీ టైర్స్ కానీ ఈ క్రాచ్ ఈ తుప్పు కానీ ఇలా అనేది బండికి అయితే స్టార్ట్ అయింది. అలాగే తొట్టి లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ 3 వైపులు అయితే రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే పొజిషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మన బండి వెహికల్ సంబంధించి ఈ రేకులకి అయితే త్వరగా తుప్పెక్కదు, జియో రేకులు కాబట్టి. దాని మీద పెయింట్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదు. మిగతా పాటు మొత్తం మీరు చూస్తున్నారుగా బండి పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇలా ఈ విధంగా ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. బండి ఓనర్ సంబంధించే నెంబర్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. లోపల తొట్టి అయితే ఇలా ఉంది, చూడొచ్చు. పర్లేదు, బండి అయితే నేను తోలేను ఫ్రెండ్స్, బాగానే వెళ్తుంది, డిస్టర్బెన్స్ లేదు, ఫ్రీగా వెళ్తుంది వెహికల్ అనమాట. అలాగే మన షాప్ వచ్చేసి విజయవాడ ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి విజయవాడ, మన రంభాపురం దగ్గర జక్కంపూడి రింగ్, వైఎస్ఆర్ కాలనీ అంటారు. సో ఇదేంటంటే మైలవరం వెళ్ళొచ్చి రోడ్డు, అందుకే మనం మైలవరం రోడ్డు అని చెప్తాం అనమాట. సో మన విజయవాడ సింగనగర్ నుంచి పైప్ రోడ్ వెళ్ళే దారిలో నుంచి వెళ్తే మన జక్కంపూడి రింగ్ ఎవరైనా చెప్తారో అక్కడ మన షాప్ ఉంటుంది. మీ విజయలక్ష్మి ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని. నెక్స్ట్ వచ్చి బండి బ్యాక్ సైడ్ నెంబర్ అనమాట. చూస్తున్నారు ఇది AP39 TP3133 అనమాట. అదే ఇంక బ్యాక్ సైడ్ వచ్చేద్దాము. టైర్లకు మీకు సంబంధించింది కూడా చూపిస్తాను. వెహికల్ అయితే మనం ఈ బండికి అయితే స్టిక్కరింగ్, ఫ్రంట్ బంపర్, ఈ సైడ్ మడ్గర్లు అయితే మనం కట్టామన్నమాట. బండి అయితే బాగానే ఉంది. రీపెయింటింగ్ చేసుకుంటే మళ్ళీ బండి మీకు కొత్తగానే ఉంటుంది. బండి కండిషన్ కూడా బాగానే ఉంది. మొత్తం చూసారు. లోపల కూడా ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలు కూడా మీరు ఒకసారి చూడండి. మీరు కొనాలనుకుంటే లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను. అక్కడికి వచ్చి మీరు బండి ఒకసారి ట్రైల్ వేసి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అవన్నీ మీరు చూసి రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు వచ్చి చూసుకుని మాట్లాడే విధానం బట్టి. ఇది బ్యాక్ సైడ్ టైర్లు అయితే ఈ పొజిషన్లో ఉన్నాయి. కట్టలు కూడా చూడండి ఫ్రెండ్స్, కట్టలు కూడా చేయించానన్నారు రీసెంట్గానే. ఈ ఛాయిస్ అయితే తుప్పెక్కలేదు ఫ్రెండ్స్ ఎక్కడ. మరి ఛాయిస్ కొత్తది అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత చూడండి. నాకు అంత పర్టికులర్గా అయితే వెహికల్ సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియదు. సో మనం స్టిక్కరింగ్ చేసాం కాబట్టి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. అలాగే బండికి సంబంధించిన వీడియో కూడా కొంచెం అప్లోడ్ చేయమంటే చేసామన్నమాట. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ చూపుతారని. మీరు బండి దగ్గరికి వచ్చి బండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదని కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట వెహికల్. ప్రజెంట్ వెహికల్ అయితే విజయవాడలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ బ్యాక్ సైడ్ కట్టలు కానీ బ్యాటరీ కానీ చాయిస్ కానీ మొత్తం చూశారు కదా. ఈ ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్లే, అపోలో టైర్స్ అన్నమాట. చూసుకున్నారు కదా, ఇవన్నీ సీల్ టైర్లే ఫ్రంట్. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఒకసారి ఇంటీరియర్లు చూడండి. మొత్తం ఈ ఫ్రంట్ పోర్షన్ మొత్తం కొత్తదే ఫ్రెండ్స్. ఇది పెయింట్ అయితే వేసింది కాదు. లోపల మొత్తం అనేది చూస్తున్నారు, ఇదంతా కొత్తదే ఈ ఫ్రంట్ పోర్షన్ అనమాట.
పైన సీలింగు, ఈ బ్యాక్ సైడ్ అనేది విండో, నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్లు అవన్నీ అనేది మీ వాళ్ళు చేయించుకున్నారనమాట. పాతి అడ్జస్ట్మెంట్ చేశారు. ఫ్రంట్ పోర్షన్ వరకు అయితే కొత్తది, మిగతాదంతా మనం అడ్జస్ట్మెంట్ చేసిన ఐటెం అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒకసారి మీరు మీటర్ కూడా రీడింగ్ ఒకసారి చూసుకోండి. చూసారు ఇది మీటర్ రీడింగ్ అన్నమాట. ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్ తిరిగింది అంతే అనేది ఈ విధంగా అయితే బండి రీడింగ్ అయితే ఉంది. బండి అమౌంట్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. బండి ఓనర్ వాళ్ళకి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి. మీరు వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు ఎంత అమౌంట్ అనేది. లోపల పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బండి అయితే బాగానే వెళ్తుంది, ఫ్రీగానే ఉంది బండి వెహికల్ మటుకు. సో అలాగే ఎవరైనా కొత్త బళ్ళు పెయింట్ వేయించి వేసుకున్న స్టిక్కరింగ్ చేయమన్నా చేస్తాము. మీరు బయట కట్టించుకొని స్టిక్కరింగ్ చేయమన్నా చేస్తాం ఫ్రెండ్స్. మన దగ్గర అయితే స్టిక్కరింగ్ ఎనీ టైం అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది ఫ్రంట్ బంపర్ అయితే మనం ఘాటు కట్టామన్నమాట. సో బంపరును వెనక బ్యాక్ వీల్ పైన మడ్గర్ రేక్ అయితే మనం వెల్డింగ్లు చేసామన్నమాట. సో ఫ్రంట్ పోర్షన్ వరకు స్టిక్కరింగ్ చేసాము. ఇలా ఎవరైనా కట్టేలా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నవారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.